దేశం పేదరికంలో ఉంటేనే క్రిస్టియానిటీ స్ప్రెడ్ అయ్యిద్ది. దేశం అభివృద్ధి చెందడమే క్రిస్టియానిటీ ఒప్పుకోదు. ఎందుకంటే పేదరికం లేదు, ఏ సమస్యలు లేవనుకోండి, మా మతంలోకి రండి అద్భుతాలు జరుగుతాయని చెప్పి కొలాయడానికి వీళ్ళకి అవకాశం ఉండదు కదా. కాబట్టి ఖచ్చితంగా దేశం అభివృద్ధి చెందితే క్రైస్తవ మిషనరీస్ ఒప్పుకోరు. ఇంకొకటి మీకు సజీవ సాక్ష్యం చెప్తా. ఇప్పుడు ఒక విషయం అండి. ఇప్పుడు ఈ దేశంలో మెజారిటీ ఎస్సీ కమ్యూనిటీని మీ మీద వివక్ష జరుగుతుంది, అంటరానితనం ఉందని చెప్పి మా మతంలోకి వచ్చేయండి అని చెప్పి ఒక 100 సంవత్సరాల పైన, అంటే బ్రిటిషర్స్ కాలం నుంచి మత మార్పిడి చేశారుగా. మరి ఇప్పుడు 100 సంవత్సరాలు, ఒక శతాబ్ద కాలం పాటు క్రిస్టియానిటీలో ఉన్నారు. మరి దళితులందరూ అభివృద్ధి చెందారా? మారలా. ఇప్పుడు మీరు ఒక దళిత కాలనీ తీసుకోండి, ఆ దళిత కాలనీకి ఒక పాస్టరు భుజాన సంచి తగిలించుకుని సైకిలేసుకుని వస్తాడు. ఓ 10 సంవత్సరాల తర్వాత ఆ దళిత కాలనీలో 2 బిల్డింగ్స్ వస్తాయి. ఒకటి పాస్టర్ గారి ఇల్లు, 2 చర్చి. ఆ గుడిసెలు అలాగే ఉంటాయి. వీళ్ళ రక్తం దాగి 2 బిల్డింగ్స్ కడతాడు పాస్టర్. ఇంకా వాళ్ళు ఎక్కడ అభివృద్ధి చెందుతారు? వాళ్ళు ఇప్పుడు ఆదివారం వచ్చిందండి, ఆదివారం మామూలుగా హిందువుల పిల్లలు ఏం చేస్తారు? ఆడుకుంటారు, వెకేషన్కి వెళ్తారు. కానీ వీళ్ళు సండే స్కూల్ పెడతారు పిల్లలకి. సండే స్కూల్ పెట్టి వాడి మానసిక పరిపక్వత, వికాసం చెంది ఆడుకునే స్వేచ్ఛ ఉండదు. వాడి నాగరికత వైపు, విజ్ఞానం వైపుకి వెళ్ళడు. 6 రోజులు తీరి సృష్టి సిద్ధాంతం, లేకపోతే ఆ మూఢ విశ్వాసాలు ప్రశ్నించకూడదు, నువ్వు సేవ చేయాలి, బానిసత్వం చేయాలి, చర్చికి పరిచర్య చేయాలి, ఇవి చిన్నపిల్లలు నూరిపోస్తారు. వాడు చదువుకోడు. ఇంకా చెప్పాలి, సరే ఇంట్లో చదువుకుంటున్నాడు, ఇంటి పక్కనే మైకి పెడతారు, వాడు ఎక్కడ చదువుకుంటాడు?